ఉద్యోగ దిక్సూచి మీకు స్వాగతం పలుకుతున్నది. మీరు ఉద్యోగాల కోసం వెతుకుతున్నట్టయితే ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. హైదరాబాద్లో ఉన్న సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ సంస్థ వాళ్ళు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ యొక్క విశేషం ఏమిటంటే ఇవి హైదరాబాదులో ఉంటాయి ఉద్యోగాలు. తర్వాత అర్హత అనేది 10వ తరగతి పాస్ అయి ఉంటే చాలు. ఇంటర్మీడియట్ ఉంటే మంచిది. 10వ తరగతి తోటి అంటే 10th క్లాస్ తోటి హైదరాబాద్ లోపల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం ఉండడం అనేది ఇది మంచి ఆపర్చునిటీ. అన్నిటికీ మించి వీటికి నిర్వహించే పరీక్ష తెలుగు లోపల ఉంటుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి వివరాలని తెలుసుకుందాం. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇవి 12 పోస్టులు ఉన్నాయి, 12 వేకెన్సీస్. వీటి యొక్క శాలరీ అనేది నెలకు సుమారుగా 36,000కు పైన వస్తుంది. ఇది పర్మనెంట్ జాబ్. దీనికి కావాల్సిన వయసు జనరల్ అభ్యర్థులకు 25 సంవత్సరాలు మించకుండా ఉండాలి. కట్ ఆఫ్ డేట్ అనేది 5 జనవరి 2021 అంటే లాస్ట్ డేట్ని అప్లికేషన్కు యొక్క లాస్ట్ డేట్ని కట్ ఆఫ్గా నిర్ణయించారు. ఎస్సీ ఎస్టీలకు 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు 28 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దివ్యాంగులు 30 సంవత్సరాల వయసు వరకు అప్లై చేసుకోవచ్చు. ముందు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ గురించి కొంచెం తెలుసుకుందాం. సిఎస్ఐఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. ఇది భారత ప్రభుత్వం యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది. ఇది ముఖ్యమైన R&D ఇన్స్టిట్యూట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఈ ఎన్జిఆర్ఐ అనేది హైదరాబాద్ లోపల ఉంది. ఇది భూగర్భ శాస్త్రానికి, భూకంపాలకు సంబంధించింది, ఖనిజాలకు సంబంధించిన పరిశోధనల్ని చేస్తుంది. ప్రపంచం లోపలనే టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ ఇది. ఇక్కడ పనిచేస్తే సైన్స్ ఫీల్డ్ లోపల స్థిరమైన కెరియర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. తర్వాత హైదరాబాద్ లోపల ఉద్యోగం ఉంటుంది. తర్వాత కూడా ఆల్ ఇండియా లెవెల్ లోపల ట్రాన్స్ఫర్స్ అవకాశాలు ఉంటాయి. మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు, అట్లనే దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన విషయాలను చూద్దాం. దీనికి కావాల్సిన కనీస అర్హత 10వ తరగతి పాస్ అయి ఉండడం, ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకు వెయిటేజ్ ఉంటుంది, సంబంధిత రంగం లోపల అనుభవం ఉండాలి. సంబంధిత రంగం అంటే ఈ జాబ్ ఎట్లా ఉంటుందంటే జాబ్ చార్ట్ అనేది క్లీనింగ్ చేయడం, గార్డెనింగ్, వెహికల్ మెయింటెనెన్స్ ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఫైల్స్ క్యారీ చేయడం, ఫోటో కాపింగ్ చేయడము, గెస్ట్ హౌస్ మెయింటెనెన్స్, గార్డెనింగ్, వెహికల్ అప్కీప్, ఈ జాబ్ సెట్లో బాగుంటాయి. కాబట్టి వీటి లోపల వాళ్ళు ట్రేడ్ టెస్ట్ చేస్తారు. ఎంపిక విధానం అనేది ఎలా ఉంటుందంటే ఈ డిపార్ట్మెంట్ లోపల స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. ఈ స్క్రీనింగ్ కమిటీ వచ్చిన అప్లికేషన్స్ అన్నిట్లను కూడా స్క్రీన్ చేస్తుంది, పరిశీలించి దాని లోపల షార్ట్ లిస్ట్ చేస్తారు. వాళ్ళని ఎలిజిబుల్ ఉన్న వాళ్ళను ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారు. ట్రేడ్ టెస్ట్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఆ విభాగాల లోపల, ఆ పని లోపల వాళ్ళకు ఎంత నైపుణ్యం అనేది టెస్ట్ చేస్తారు. దీని లోపల క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే రిటర్న్ టెస్ట్కి పిలుస్తారు. దీన్ని CW అంటారు, కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామ్. ఇది OMR బేస్డ్గా ఉంటుంది. అంతా కూడా ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలు కూడా 10వ స్టాండర్డ్ తోటి అడుగుతుంటారు. ఇంగ్లీష్ లేదా హిందీ మీడియం లోపల ఈ ప్రశ్నల్ని అడుగుతుంటారు. అంతేకాకుండా తెలుగు లోపల కూడా ఈ ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయొచ్చు. తెలుగు లోపల కూడా క్వశ్చన్ పేపర్ ఇస్తారు. దీని లోపల ఒక ఇంగ్లీష్ సెక్షన్ అనేది మినహాయిస్తే మిగతా పేపర్లను మనం తెలుగు లోపల కూడా అటెంప్ట్ చేయొచ్చు. 150 ప్రశ్నలు ఉంటాయి, 2 గంటల సమయం. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉంటాయి. ఒకవేళ తప్పు ఆన్సర్ చేస్తే తప్పు ఆన్సర్ చేసిన ప్రతి ప్రశ్నకు 1 మార్క్ చొప్పున తీసేస్తారు. దీని లోపల ఉండే సబ్జెక్ట్స్, ఈ పరీక్ష లోపల జనరల్ ఇంటెలిజెన్స్ సబ్జెక్ట్ ఉంటుంది సెక్షన్. దీనికి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 75 మార్క్స్. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, 25 క్వశ్చన్స్, 75 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్, 150 మార్క్స్. ఈ విధంగా టోటల్గా 450 మార్కులు, 450 మార్క్స్ ఉంటాయి. ఈ రిటర్న్ టెస్ట్ లోపల వచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఈ రిటర్న్ టెస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాకుండా మిగతా అన్నీ కూడా తెలుగు లోపల అటెంప్ట్ చేయొచ్చు. తర్వాత చాలామందికి ఒకటే స్కోర్ వచ్చి ఉంటే, ఒకటే రకమైన మార్కులు వచ్చి ఉంటే గిట్ట నెగిటివ్ మార్కుల లోపల తక్కువ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని చూస్తారు, క్వాలిఫికేషన్ ఎవరు ముందు సంపాదించారో చూస్తారు, ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఈ పద్ధతి లోపల వాళ్ళకు మెరిట్ లిస్ట్ అనేది తయారు చేస్తారు. ఎంపికైన వాళ్ళకు ప్రొబేషన్ అనేది 2 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. అప్లికేషన్ అనేది ఆన్లైన్ లోపల చేయాల్సి ఉంటుంది. www.ngri.res.in ఈ వెబ్సైట్ లోపల ప్రాసెస్ చేయాలి. దీని లోపల కెరియర్ సెక్షన్స్ అనేది ఉంటుంది. దాని లోపల న్యూ రిజిస్ట్రేషన్ని క్లిక్ చేయాలి. ఈమెయిల్ ID ఇవ్వాల్సి ఉంటుంది. OTPని వెరిఫై చేసుకొని లాగిన్ కావాలి.
ఫామ్‌ని జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది. దాని లోపల పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్, ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఫోటో తర్వాత సంతకాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్స్ 10th మార్క్స్ మెమో, కులానికి సంబంధించిన సర్టిఫికేట్లు, ఈడబ్ల్యూసీ గానీ, దివ్యాంగులకు సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్‌కి సంబంధించిన ఆధార పత్రాలు. ఒకవేళ ఇప్పటికే వాళ్ళు వర్క్ చేస్తున్నట్టయితే గిట్ట నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫీజు ₹500 చెల్లించవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్‌కి ఫ్రీ ఉంటుంది. అన్నీ సరి చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలి. దానికంటే ముందు కూడా వెబ్సైట్ లోపల మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోండి. ఫామ్‌ని కరెక్ట్‌గా నింపండి, సబ్మిట్ చేయండి. ఈమెయిల్‌కు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. దీని లోపల మోడిఫికేషన్స్ అనేటివి తక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తప్పుడు సమాచారాన్ని ఇచ్చినట్టయితే లీగల్ కూడా యాక్షన్ తీసుకుంటారు. ఆన్లైన్ లోపల అప్లై చేసుకోవడం అనేది 6 డిసెంబర్ 2025 నాడు ప్రారంభమైంది. దీని చివరి తేదీ 5వ జనవరి 2026. ఈ పరీక్ష కోసం కేవలం 10వ తరగతి అర్హత మాత్రమే ఉండడము, తర్వాత తెలుగు లోపల కూడా పరీక్ష రాసే అవకాశం ఉండడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బ్యాంక్ రిక్రూట్మెంట్ కానీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు, ఎల్ఐసి, తర్వాత స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్ కానీ, డిఫెన్స్లో వాటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇది మంచి అవకాశం. ఎందుకంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఆల్మోస్ట్గా అట్లాగే ఉంటుంది. దీన్ని అందరూ ఉపయోగించుకొని సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం.